ఈరోజు క్లాస్ సెషన్లో మ్యాట్రిసెస్ చాప్టర్ ఫర్ సీనియర్ ఇంటర్మీడియట్ లేదా క్లాస్ 12 వాళ్ళకి సంబంధించి ఇనీషియల్ డిస్కషన్ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే మ్యాట్రిసెస్లో డెఫినేషన్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అండ్ దాని నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ని మనం ఎలా డిరైవ్ చేయొచ్చు ఇక్కడ దాకా కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. దీంట్లో 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ మీద బేస్ చేసుకుని న్యూమరస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. బోత్ ఆబ్జెక్టివ్ తీసుకున్నా లేదా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నా. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ సెషన్లో దీనిలో జరిగే ఆపరేషన్స్ దట్ ఈస్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ స్టార్టింగ్ విత్ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ దగ్గర నుంచి ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ కూడా 1 by 1 చూసుకుంటా వెళ్దాం. ఓకేనా, నో బేసికల్లీ మ్యాట్రిక్స్ కనుక చూసుకున్నట్టయితే మనం నెంబర్ సిస్టంలో మనకుండే నెంబర్స్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేస్తాం. అవునా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు, నేను వాటిని అరేంజ్ చేసినప్పుడు 1, 2, 3 సిరీస్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని అప్ టు ఇన్ఫినిటీ దాకా ఇలా రాసుకుంటా వెళ్ళా. అవునా, అలా రాస్తే దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ సెట్ ఫామ్. అంటే దాని నుంచి కండిషన్ కనుక రాసినట్టయితే సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. రోస్టర్ ఫాము, సెట్ బిల్డర్ ఫాము ఇవన్నీ కూడా సెట్స్ అనే చాప్టర్లో చదువుకున్నారు. అవునా, నో వీటిల్లో రాసే నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా, సో ఈ ఎలిమెంట్స్ ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ లో ఉంటే దాన్ని ఏమన్నారు? సెట్స్ అన్నారు. అవునా, అదే దాన్ని ఒక రెక్టాంగులర్ బాక్స్ లో సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ తో కనుక అరేంజ్ చేశారనుకోండి దాన్నే మనం మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా, దీని నుంచే మీకు డెఫినేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది చూసుకోండి. సో డెఫినేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చూసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఏ రెక్టాంగులర్ ఎరే. రెక్టాంగులర్ ఎరే ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ అనమాట. ఓకేనా, ఆ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది? సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేస్తాం. అర్థమైందా? దాన్నే మనం ఏమని పిలుస్తున్నారు? మ్యాట్రిక్స్ అని పిలుస్తున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీనిలో చూసుకున్నట్టయితే టోటల్లీ 6 నెంబర్స్ ఉన్నాయి. వాటిల్ని 1, 2, 3 రోస్లోను 1, 2 కాలమ్స్లోను అరేంజ్ చేశారు. అలాగే సెకండ్ దానిలో చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి? 1, 2, 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. అండ్ వాటిల్లో కొన్ని రియల్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏవైతే ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి ఫామ్లో ఉంటాయో వాటిల్నే మనం ఇమాజినరీ నెంబర్స్ అంటాం. అలాగే కొన్ని డెసిమల్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని p/q ఫామ్లో రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే కొన్ని రూట్లో ఇర్రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏం తెలియాలి? ఎలిమెంట్స్ అనేవి వచ్చేటప్పటికల్లా దే మేబీ బిలాంగ్ టు ద ఎనీ నెంబర్ సిస్టమ్ అవ్వచ్చు. ఎనీ నెంబర్ సిస్టమ్ అంటే రియల్ నెంబర్స్ అవ్వచ్చు, రియల్ నెంబర్స్లో రేషనల్ అవ్వచ్చు, ఇర్రేషనల్ అవ్వచ్చు, ఇంటీజర్స్లో పాజిటివ్ ఇంటీజర్స్ అవ్వచ్చు, నెగిటివ్ ఇంటీజర్స్ అవ్వచ్చు, హోల్ నెంబర్స్ అవ్వచ్చు, ఆర్ ది మేబీ ద ఇమాజినరీ దట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్స్ అవ్వచ్చు. ఏవైనా కూడా మనం వాటిల్ని ఇంక్లూడింగ్ 0తో సహా ఎలిమెంట్స్ కిందే కన్సిడర్ చేస్తారు. అర్థమైందా? అలాగే ఇంకో మ్యాట్రిక్స్ చూడండి, సిఎన్ఏ మ్యాట్రిక్స్. దీనిలో ఓవరాల్గా 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా, సో మీరు ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇట్ షుడ్ బి ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ అయినప్పుడు ఆ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఎప్పుడైతే రోస్ అండ్ కాలమ్స్ సమానంగా ఉంటాయో అది స్క్వేర్ అరేంజ్మెంట్ కూడా అవుతుంది. ఓకేనా, కానీ వీటిల్లో ప్రతిసారి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ సమానంగా ఉండాలి అనే అవసరం అయితే ఏమీ లేదు. బేసిక్ మ్యాట్రిక్స్ యొక్క డెఫినేషన్ అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? సో మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికల్లా దే మే బి ఆల్ఫాబెట్స్ ఉండి ఉండొచ్చు, దే మే బి ద నెంబర్స్ అయి ఉండొచ్చు, ఆర్ దే మే బి ద ఈక్వేషన్స్ కూడా అయి ఉండొచ్చు. ఓకేనా, మనం మ్యాట్రిసెస్ అనే కాన్సెప్ట్ని కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్కి అప్లై చేసినప్పుడు అక్కడ మనం ఈక్వేషన్స్ని కూడా సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నౌ వీటిల్లో సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, సర్టెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. ఎలా చెప్తారు? హారిజాంటల్లీ ఏవైతే అరేంజ్ చేయబడినాయో, ఏవైతే అడ్డంగా రాశారో వాటిల్ని మనం రోస్ అని పిలుస్తారు. వేటిల్నైతే వర్టికల్లీ అరేంజ్మెంట్ చేశారో, నిలువుగా అరేంజ్మెంట్ చేసబడినాయో వాటిల్నే మనం కాలమ్స్ అంటాం. కాబట్టి ఎవ్రీ మ్యాట్రిక్స్ విల్ హ్యావ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకేనా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీనిలో కనుక చూసుకున్నట్టయితే
1 2 అంటే 2 రోస్ ఉన్నాయి, 1 2 3 3 కాలమ్స్ ఉన్నాయి. ఒక మ్యాట్రిక్స్ లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో మనం మెన్షన్ చేయాలి అంటే ముందు రోస్ ఇంటూ తర్వాత దాని యొక్క కాలమ్స్ రాయాలి. అండ్ దాన్ని ఇంటూ అని చదవం, బై అని చదవాలి. యాక్చువల్లీ రాసేది మాత్రం ఇంటూనే ఉంటుంది, కానీ చదివేటప్పుడు బై అని చదువుతారు. కాబట్టి ఆర్ బై సి, దట్ ఈస్ నథింగ్ బట్ ఈ మ్యాట్రిక్స్ లో 2 రోస్ ఉన్నాయి బై 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి 2 into 3 అని కనుక రాసినట్టయితే అది దాని యొక్క ఆర్డర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎవ్రీ మ్యాట్రిక్స్ కు ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డర్ దానిలో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఈ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ నుంచి దోస్ మెనీ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ లో కనుక అరేంజ్ చేసినట్టయితే దానిలో అసలు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు బై డైరెక్ట్ మల్టిప్లికేషన్. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ రోస్ ని కాలమ్స్ తో డైరెక్ట్లీ మల్టిప్లై చేసేయండి, యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీనిలో 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 2/3 మ్యాట్రిక్స్ అని రాశాను, కరెక్టేనా? నౌ 2 into 3 చేసుకుంటే ఎంత వస్తుంది? 6. అంటే టోటల్లీ ఆ మ్యాట్రిక్స్ లో 6 ఎలిమెంట్స్ ఉండాలి. అబ్జర్వ్ చేయండి, 1 2 3 4 5 6. అంటే ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అయినా కూడా దాని యొక్క నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టోటల్లీ ప్రెసెంట్ ఇన్ ఇట్ ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది బై డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. క్లారిటీ వచ్చిందా? సో బేసికల్లీ కనుక మ్యాట్రిక్సెస్ గురించి చూసుకున్నట్టయితే ఎవ్రీ మ్యాట్రిక్స్ లో సర్టెన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, సర్టెన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. వాటి రెండింటినీ కూడా కలిపి రిప్రజెంట్ చేస్తే ముందు రోస్ రాసి తర్వాత కాలమ్స్ రాసినట్టయితే దాన్నే ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అది ఏ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అవుతుందో చెప్పడంతో పాటు ఆ మ్యాట్రిక్స్ అసలు టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో కూడా ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. ఒక మ్యాట్రిక్స్ లో m నెంబర్ ఆఫ్ రోస్ n నెంబర్ ఆఫ్ కాలమ్స్ కనుక ఉన్నాయి అనుకుంటే దాని యొక్క ఆర్డర్ ని రాసేటప్పుడు మనం m/n అని రాస్తారు, రాసేటప్పుడు ఇంటూలో రాస్తారు, చదివేటప్పుడు బై అని చదువుతారు. క్లారిటీ వచ్చిందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ కనుక చూసుకున్నట్టయితే A11 A22 A13 అండ్ సో అని ఎక్కడ దాకా ఉంది? A1n. నో వీటన్నిటిలో కూడా తీసుకున్నట్టయితే ఎవ్రీ ఎలిమెంట్ యొక్క జనరల్ ఫామ్ ఏ అని రాసి I, J, వేర్ I అనేది దాని యొక్క రో యొక్క పొజిషన్ ని, J అనేది దాని యొక్క కాలం పొజిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎలా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రో 1 లో ప్రజెంట్ అయి ఉంటాయి, కరెక్టేనా? కాబట్టి వీటన్నిటికీ కూడా I = ఎంత అవుతుంది? 1. వేరే కాలం మారుతూ ఉంటుంది, దాన్ని మార్చాలి. కాబట్టి వీటిల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి రాసేటప్పుడు A1 ఫిక్స్డ్ గా ఉంటుంది. ఫస్ట్ కాలం కి బిలాంగ్ అయితే 1 అని రాస్తాం, సెకండ్ దానికి బిలాంగ్ అయితే A12 అని రాస్తాం, అండ్ సో ఆన్ nth కాలం దాకా ఉంది కాబట్టి 1n అని రాస్తారు. వేరాస్ కాలంలో కనుక చూసుకున్నట్టయితే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు వీటిల్లో కాలం దట్ ఈస్ J అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ మారుతూ ఉంటుంది, ఇది మాత్రం 1 అనేది కామన్ గా ఉంటుంది. అలా మనం ఎలిమెంట్స్ ని కనుక రిప్రజెంట్ చేసినప్పుడు వీటిల్లో ఈ విధంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు క్లియర్ గా కనబడడానికి. సో ఫస్ట్ రోలో ఎలిమెంట్ ని 1 తోను అండ్ కాలం వచ్చేటప్పటికల్లా దాన్ని కూడా 1 తో ఇండికేట్ చేస్తాం, కరెక్టేనా? ముందు రో వైజ్ వెళ్దాం. దీంట్లో 1 సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం అండ్ సో ఆన్ ఫస్ట్ రో nth కాలం. క్లారిటీ వచ్చిందా? అలాగే ఇప్పుడు సెకండ్ రోకి వెళ్తుంది కాబట్టి I ప్లేస్ లో 2 ని తీసుకోవాలి. కాలం ఫస్ట్ కాలం కాబట్టి A21, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం అండ్ సో ఆన్ సెకండ్ రో nth కాలం. అబ్జర్వ్ చేస్తున్నారా? అలాగే ఇలా వెళ్తా ఉంటే సమ్ mth రోలోకి వచ్చాము అనుకోండి, AM ఫస్ట్ కాలం, AM సెకండ్ కాలం అండ్ సో ఆన్ mth రో nth కాలం. క్లారిటీ వచ్చిందా? నా దీనిలో టోటల్లీ m నెంబర్ ఆఫ్ రోస్ అండ్ n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి
దీని యొక్క ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ m/n అవుతుంది. అండ్ టోటల్లీ నీకు ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో కావాలి అనుకుంటే డైరెక్ట్లీ ఆ mని nని డైరెక్ట్లీ మల్టిప్లై చేసి డైరెక్ట్లీ నీకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో దాంట్లో వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో దీన్నే మనం ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ తో పాటు దానిలో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నౌ దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లం ఇచ్చాను చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ నెంబర్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ వర్కర్స్ ఇన్ 3 ఫ్యాక్టరీస్. 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, 1, 2, 3. దానిలో మెన్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అని అడిగారు. దాన్ని 3/2 మ్యాట్రిక్స్ లో రాయాలి. 3/2 మ్యాట్రిక్స్ లో అంటే ఇట్ మస్ట్ కంటైన్ 3 rows ఉండాలి, 2 columns ఉండాలి. కాబట్టి ముందు మ్యాట్రిక్స్ ని అరేంజ్ చేసుకుందాం. దీని యొక్క ఆర్డర్ 3/2 ఉండాలి. ఓకేనా? లెట్ us టేక్ ఫస్ట్ కాలమ్ లో మెన్స్ ని రాద్దాం, సెకండ్ కాలమ్స్ లో ఉమెన్స్ ని రాద్దాం. సో దట్ మనకి క్లియర్ కట్ క్లాసిఫికేషన్ ఉంటుంది. కాబట్టి దీనిలో ఫస్ట్ ఎలిమెంట్ 30, 25, 27. వేరాజ్ ఉమెన్ వర్కర్స్ వచ్చేటప్పటికల్లా 25, 31, 26. నో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఈ డేటా మొత్తాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది చూసుకోండి. ఫస్ట్ రోలో రాసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ మెన్, సెకండ్ దానిలో రాసిన వాళ్ళందరూ కూడా ఉమెన్. అండ్ వీళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళు సెకండ్ ఫ్యాక్టరీలో, వీడు థర్డ్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీంట్లో వాట్ వాజ్ ద ఎంట్రీ ఇన్ ద థర్డ్ రో సెకండ్ కాలమ్. సెకండ్ కాలమ్ థర్డ్ రోలో ఇది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అని అడిగాడు. ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఇట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్. ఎక్కడ పనిచేస్తున్నారు? ఇన్ ద థర్డ్ ఫ్యాక్టరీ. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 25 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నాడు. ఇట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ మెన్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ ద సెకండ్ ఫ్యాక్టరీ. అలా మీకు ఇచ్చిన డేటాని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయొచ్చు. అండ్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసిన దాన్ని ప్రాపర్లీ డేటా ఫామ్ లో కూడా అగైన్ రివర్స్ చేసి రిప్రజెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా మనకి ఇచ్చిన డేటాని మ్యాట్రిక్స్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్టయితే దానిలో బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్ అప్లై చేయడం అన్నీ కూడా ఈజీ అవుతుంది. అందుకని మనం డేటాని సెట్ ఫామ్ లో రాస్తూ ఉంటాం, మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తూ ఉంటాం, రోస్టర్ ఫామ్, బిల్డర్ ఫామ్, ఇలా డిఫరెంట్ ఫామ్స్ లో రాసి దాని యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా చేయడం అండ్ దాని నుంచి మనకు కావాల్సిన అవుట్పుట్ ని తీసుకురావడం జరుగుతుంది. క్లియరా? నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. నెక్స్ట్, ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ హ్యాస్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయంట టోటల్లీ, వాట్ ఆర్ ద పాసిబుల్ ఆర్డర్స్ ఇట్ కెన్ బి. అంటే ఓవరాల్ గా 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. 8 ఎలిమెంట్స్ ని మ్యాట్రిక్స్ ఫామ్ లో కనుక అరేంజ్ చేసినట్టయితే డిఫరెంట్ పాసిబుల్ అరేంజ్మెంట్స్ ఏమొస్తాయి అని అడిగాడు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ 8 ఎలిమెంట్స్ ని కూడా ఫస్ట్ టైప్ లో కనుక తీసుకున్నట్టయితే 1, 2 అండ్ సో ఆన్ 8 మెంబర్స్ ని ఒకే రోలో రాసేయచ్చు. కాబట్టి ఇందులో ఒక రో ఉంది, 8 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఆర్డర్ 1/8 అవుతుంది. సెకండ్ది వచ్చేటప్పటికల్లా వాటిల్నే మనం నిలువుగా అరేంజ్ చేయొచ్చు. అప్పుడు దానిలో 8 రోస్ వచ్చినాయి, ఒక కాలం వచ్చింది. కాబట్టి 8/1. సో మనకి 2 పాసిబుల్ ఆర్డర్స్ వచ్చేటప్పటికల్లా ఒకటి 1 into 8, రెండోది 8/1 వచ్చింది. అలాగే రెండో అరేంజ్మెంట్ కనుక చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అరేంజ్మెంట్స్ అయిపోయినాయా? ఎలా వచ్చింది? 2 రోస్ వచ్చినాయి, కరస్పాండింగ్లీ 4 కాలమ్స్ వచ్చినాయి. దీన్ని రివర్స్ లో రాశారనుకోండి 4/2 కూడా పాసిబుల్. అంటే మనకి టోటల్లీ 8 ఎలిమెంట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఆప్షన్స్ వచ్చేటప్పటికల్లా 4 వచ్చినాయి. ఒకటి 1/8, రెండోది 8/1, అలాగే 2/4, అలాగే 4/2. సో ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ విల్ బి ఈ 4ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ దీంట్లో మీరు డైరెక్ట్లీ ఆర్డర్స్ ని రాసేయచ్చు. మ్యాట్రిసెస్ జస్ట్ మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్స్ కోసం చెప్పానంటే. రేపు ఎగ్జామ్ లో మీరు దాని యొక్క ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ ని రాయాల్సిన అవసరం లేదు, పాసిబుల్ ఆర్డర్స్ ని డైరెక్ట్లీ రాసేయండి. క్లారిటీ వచ్చిందా? దీన్ని సింపుల్ పద్ధతిలో చెప్తాను చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 8. కరెక్టేనా? వీటిల్లో సర్టన్ నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్ చేస్తేనే 8 వచ్చేది. అంటే వీటిని ఏం చేయాలి? పాసిబుల్ ఫ్యాక్టర్స్ చేయాలి. మనకి పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1 into 8, 8 into 1, 2 into 4,
4 into 2. ఇంకేమైనా పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయా? మీకు కావాల్సిన 4 pair ఆఫ్ ఆర్డర్స్ వచ్చేసినాయో లేదో చూసుకోండి జాగ్రత్తగా. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈజీగా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేస్తే ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని, ఆర్డర్ ఇచ్చేస్తే జస్ట్ మల్టిప్లై చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ మ్యాట్రిక్స్ని మనం డైరెక్ట్లీ రాసేయచ్చు. క్లియరా? నెక్స్ట్, కన్స్ట్రక్ట్ ఏ 3/2 మ్యాట్రిక్స్. 3 rows ఉండాలి, 2 columns ఉండాలి. సో దట్ ఇట్స్ ఎలిమెంట్స్ ఈస్ గివెన్ బై ద జనరల్ ఫార్ములాలో దాని యొక్క ఎలిమెంట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారో ఇచ్చాడు, జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్లీ మీకు ఆ 3/2 మ్యాట్రిక్స్ చూడడానికి ఎలా ఉంటుంది? 3 rows ఉండాలి, 2 columns ఉండాలి. కాబట్టి A11, A12, A21, A22, A31, A32 ఆఫ్ ఆర్డర్ 3 rows into 2 columns. ఇది క్లారిటీ వచ్చిందా? జస్ట్ పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ రో అండ్ కాలమ్ రిప్రజెంట్ చేయడం జరిగింది. క్లియరా? నౌ వీటిల్లోనే మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇందులో తీసుకున్న ఫస్ట్ వాల్యూ I ప్లేస్లోను, సెకండ్ వాల్యూ J ప్లేస్లోను వాడిచ్చిన ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే నీకు డైరెక్ట్లీ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో ఫస్ట్ 1 by 1 చూడండి. ఎలాగో ముందు ఒక ఎలిమెంట్ని తీసుకుని చెప్తాను చూడండి. A11 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయాలి? 1/2 మాడ్యులస్ ఆఫ్ ఫస్ట్ వచ్చేటప్పటికల్లా 1, 3 into 1. కరెక్టేనా? I ప్లేస్లో 1 అని, J ప్లేస్లో 1 అని సబ్స్టిట్యూట్ చేశా. సో 1 - 3 చేసుకుంటే -2 వస్తుంది. మాడ్యులస్ ఉంది కాబట్టి అది +2 కింద మారితే 2 divided by 2 అంటే ఆ ప్లేస్లో ఎంత వస్తుంది మీకు? 1. అలాగే A12 దట్ ఈస్ 1/2 మాడ్యులస్ ఆఫ్ 1 - 3 into 2. జాగ్రత్తగా చూసుకోండి. 3 2s are 6, 1 - 6 చూసుకుంటే 5. మాడ్యులస్ నుంచి బయటకు వచ్చేస్తే -5 కాస్త +5 అయిపోతుంది. కాబట్టి దిస్ వాల్యూ విల్ బి 5 divided by 2. అలా ప్రతి పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ని బేస్ చేసుకుని జనరల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ ఎలిమెంట్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వన్స్ ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఆ మ్యాట్రిక్స్ని కనుక రాసినట్టయితే జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఎంత వచ్చింది? 1. నెక్స్ట్ ఇది 1 2 ఎంత వచ్చింది? ఇట్ ఈస్ 5 divided by 2. మిగతా అన్ని కూడా డైరెక్ట్లీ చేసేద్దాం చూడండి. రెండోది వచ్చేటప్పటికల్లా 2, 1. సో 2 - 3 దట్ ఈస్ -1. సో 1/2 చేసుకుంటే మైనస్ కాస్త ప్లస్లోకి వచ్చేస్తుంది. కాబట్టి 2, 2 - 6 దట్ ఈస్ -4, +4 కింద మారిపోతుంది. 4 divided by 2 చేసుకుంటే ఇట్ విల్ బి 2. నెక్స్ట్ 3 - 3 0. 0 by ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి ఈ పొజిషన్ 0 వస్తుంది. 3, 2. సో ఇది 3 -6 అంటే -3 వస్తుంది. మాడ్యులస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్లస్ అయిపోతుంది కాబట్టి దిస్ విల్ బి 3/2. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ 3/2 మ్యాట్రిక్స్. క్లారిటీ వచ్చిందా? అంటే ఒక మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత ఉండాలో చెప్పేశాడు అండ్ దానిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏ జనరల్ ఫార్ములా ద్వారా రిప్రజెంట్ చేయాలో చెప్పేశాడు. కరస్పాండింగ్లీ I వాల్యూస్ని J వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు కావాల్సిన మ్యాట్రిక్స్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? సో బేసిక్ కాన్సెప్ట్ అర్థమైనట్టేనా? డెఫినేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఆర్డర్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, అండ్ ఆర్డర్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది, అండ్ దాన్ని బేస్ చేసుకుని టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేదా ఎలిమెంట్ యొక్క జనరల్ ఫార్ములా ఇచ్చేస్తే మ్యాట్రిక్స్ ఇన్ ఏ కరస్పాండింగ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయడం, దట్ ఈస్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ చూసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా దీనిలో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, అండ్ ఆ కాలమ్స్లో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, జీరోస్ ఉన్నాయా, నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయా, అవి ఎలా పొజిషన్ ప్లేస్ అయి ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని మనం మ్యాట్రిసెస్ని క్లాసిఫికేషన్ చేయొచ్చు. దానిలో 1 by 1 అబౌట్ 7 to 8 టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి. ఇంకా చేసుకుంటే వెళ్తే చాలా చేయొచ్చు, కానీ బేసిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూద్దాం. దానిలో డిఫరెంట్ టైప్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ది కాలమ్ మ్యాట్రిక్స్. పేరే చెప్పేస్తుంది చూడండి, అది కాలం అంటే ఒకే ఒక్క కాలం అయి ఉండాలి. సో ఇక్కడ కాలం అని రాశాను అంటే ఆ కాలం ఒకే ఒక్క కాలం ప్రజెంట్ అయి ఉండాలి, దెన్ ఓన్లీ ఆ మ్యాట్రిక్స్ ని కాలం మ్యాట్రిక్స్ అంటారు. సో ఏ మ్యాట్రిక్స్ ఇస్ సెడ్ టు బి ఏ కాలం మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ 1 కాలం. రోస్ మీ ఇష్టం ఎన్నైనా ఉండొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ కనుక తీసుకున్నట్టయితే 1 2 3 4. సో ఇట్ హ్యాస్
4 rows అండ్ 1 కాలం ఉంది. కాబట్టి ఏ మ్యాట్రిక్స్ లో అయితే n ఇజ్ ఈక్వల్ టు ఎప్పుడు 1 అవుతుందో అటువంటి మ్యాట్రిక్స్ ని మనం కాలం మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా, దీని నుంచి అదర్ ఎగ్జాంపుల్స్ రాయవచ్చు అనుకోండి. 0, √3 2 rows ఉన్నాయి, ఒక కాలం ఉంది, కాబట్టి ఇట్ ఈస్ 2/1 మ్యాట్రిక్స్. అలాగే 0, √3 - 1 3 rows ఉన్నాయి, ఒక కాలం ఉంది. అన్నిట్లోనూ అబ్జర్వ్ చేయండి 4/1, 2/1, 3/1 నెంబర్ ఆఫ్ రోస్ మారుతున్నాయి కానీ కాలమ్స్ మాత్రం ఒకటే ఉన్నాయి. ఓకేనా, సో ఏ మ్యాట్రిక్స్ లో అయితే ఓన్లీ 1 కాలం మాత్రమే ప్రజెంట్ అయి ఉంటుందో అటువంటి మ్యాట్రిక్స్ ని మనం కాలం మ్యాట్రిక్స్ అంటారు. దీన్నే రివర్స్ లో ఆలోచించండి. నిలువుగా ఒకటి రాశారు, అడ్డంగా ఒకటి ఉంది, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ రోస్ ఎప్పుడు 1 ఉన్నాయి, కాలమ్స్ మాత్రం మారుతా ఉన్నాయి. సింపుల్ గా దాన్ని ఏమనాలి, రో మ్యాట్రిక్స్ అనాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీకు అదే వస్తుంది చూడండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఏ రో మ్యాట్రిక్స్ దట్ కంటైన్ ఓన్లీ 1 రో. సో దీనిలో చూసుకున్నట్టయితే 1, 2, 3, 4 కాలమ్స్ ఉన్నాయి కానీ ఒకే ఒక్క రో ఉంది. కాబట్టి దీని యొక్క ఆర్డర్ వచ్చేటప్పటికల్లా ఎంత అవుతుంది, 1/4. దీనిలో డిఫరెంట్ పాసిబిలిటీస్ చూసినట్టయితే -1/2, √5 ఒక రో ఉంది, 2 కాలమ్స్ ఉన్నాయి, దట్ ఈస్ 1/2. నెక్స్ట్ ఇది √5, 2, 3 ఒకే ఒక రో ఉంది, 3 కాలమ్స్ ఉన్నాయి, 1/3. దీనిలో m వాల్యూ దట్ ఈస్ నెంబర్ ఆఫ్ రోస్ ఏదైతే రాస్తామో అది ఎప్పుడూ కూడా 1 ఉంటుంది. నెంబర్ ఆఫ్ కాలమ్స్ మారుతా ఉంటాయి, దాన్నే మనం రో మ్యాట్రిక్స్ అంటారు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ మూడోది వచ్చేటప్పటికల్లా స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే సింపుల్ లాంగ్వేజ్ లో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ అయితే ఉంటాయో నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా అంతే ఉండాలి. అంటే సింపుల్ కండిషన్ m షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు n అయి ఉండాలి. క్లారిటీ వచ్చిందా? అంటే మీరు అడ్డంగా ఎన్ని ఎలిమెంట్స్ చదువుతారో నిలువుగా కూడా అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. క్లారిటీ వచ్చిందా? ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ m ఇంటూ n లోనే రాస్తాం కానీ m, n ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ 1/1, 2/2, 4/4 ఇవన్నీ కూడా మీకు స్క్వేర్ మ్యాట్రిక్సెస్ ఉంటాయి. తర్వాత మనం డిటర్మినెంట్స్, ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయడం ఇవన్నీ చేస్తాం. అవన్నీ కూడా స్క్వేర్ మ్యాట్రిసెస్ కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు వాటిని ఇన్ డీటెయిల్ డిస్కషన్ లో చూద్దాం. క్లియరా? నా ఇక్కడ చూడండి, ఈ మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు, దానిలో 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఆర్డర్ 3/3. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 × 3 చేసుకుంటే టోటల్లీ 9 ఎలిమెంట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఎనీ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ columns is known as a square matrix అంటాం. దే మే బి 0, రేషనల్, ఇర్రేషనల్, ఇమాజినరీ, రియల్ ఏవైనా ఉండొచ్చు. క్లారిటీ వచ్చిందా? నా దీన్ని సింపుల్ గా చదివేటప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 అని చదువుతారు. అంటే రెండోది 3 అని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పాం. కాబట్టి ఒకటి 3 అని చెప్పామంటే ఆటోమేటికల్లీ రెండోది కూడా 3 ఉంటుంది అనేది గ్రాంటెడ్ గా తీసేసుకుంటారు. క్లారిటీ వచ్చిందా? ఇది మూడో టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ నాలుగో టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ లోకి వెళ్ళేటప్పుడు ముందు అసలు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటో చూసుకోండి. ఓకేనా? ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటంటే సపోజ్ ఒక 3/3 మ్యాట్రిక్స్ రాసా, దానిలో డయాగ్నల్లీ కనుక తీసుకున్నట్టయితే A11, A22, A33 ఫర్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ 3/3 వస్తుంది. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో డయాగ్నల్లీ ప్రజెంట్ అయి ఉండే వాటిని మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకేనా? అప్పుడప్పుడు మీకు ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి దానిలో సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ లేదా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటిది ఇలా అడుగుతూ ఉంటాడు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏవేవైతే ఎలిమెంట్స్ డయాగ్నల్లీ A11, A22, A33 అండ్ సో ఆన్ పొజిషన్ లో ఉంటాయో వాటిల్ని మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే సింపుల్ గా చెప్పాలంటే దాన్ని AIJ ఫామ్ లో కనుక రాసి I ఈజ్ ఈక్వల్ టు JIA ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు. నౌ ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే నాన్ జీరో ఎలిమెంట్స్ ఉండి మిగతావన్నీ అంటే ఏంటి, అప్పర్ ట్రయాంగిల్లో ఉండేవి, లోయర్ ట్రయాంగిల్లో ఉండేవి అన్నీ కూడా సున్నాలు గనక ఉన్నట్టయితే అటువంటి మ్యాట్రిక్స్ ని మనం దట్ ఈస్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్
whose principal elements are the principal diagonal elements are the non-zero elements and all the remaining elements are zeros. For an example, ఇది కనుక చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఏ 2x2 మ్యాట్రిక్స్. ఇవి నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా సున్నాలు ఉన్నాయి, అవునా? అలాగే సెకండ్ తీసుకోండి 3x3 మ్యాట్రిక్స్. ఇవి నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి, మిగతా అన్ని కూడా సున్నాలు ఉన్నాయి. అలా ఉండే వాటిని ఏమంటారు? డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. నా డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. క్లారిటీ వచ్చిందా? ఒకవేళ అవి సేమ్ ఉన్నాయి అనుకోండి, దెన్ దాని పేరు మారిపోతుంది, అది స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది. జాగ్రత్తగా చూద్దాం. సో నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికల్లా ఇట్ ఈజ్ ఏ స్కేలార్ మ్యాట్రిక్స్. అబ్జర్వ్ చేయండి, స్కేలార్ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే ఫస్ట్ అది ఏమై ఉండాలి? డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. దట్ ఈస్ ప్రిన్సిపల్ డయాగ్నల్లో నాన్ జీరో ఎలిమెంట్స్ ప్రెసెంట్ అయి ఉండాలి అండ్ ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా సేమ్ అయి ఉండాలి. అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇవి రెండు కూడా -1 ఉన్నాయి, ఇందులో చూసుకుంటే ప్రతిదీ కూడా √3 ఉంది. కాబట్టి ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ లో అయితే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్ని కూడా సేమ్ గా ఉంటాయో అటువంటి దాన్ని మనం ఏమని పిలుస్తారు? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. క్లారిటీ వచ్చిందా? నౌ ఈ స్కేలార్ మ్యాట్రిక్స్ లోనే ఆ ప్రతిదీ ఈక్వల్ గా ఉండే ఎలిమెంట్స్ 1 అయినాయి అనుకోండి. సో జాగ్రత్తగా కండిషన్ చూసుకోండి. ఫస్ట్ ఇట్ షుడ్ బి ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్, అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ లో మాత్రమే నాన్ జీరో ఎలిమెంట్స్ ఉండాలి, మిగతా అన్ని కూడా సున్నాలు అయి ఉండాలి. రెండోది ప్రిన్సిపల్ డయాగ్నల్ అయ్యి రెండోది స్కేలార్ మ్యాట్రిక్స్ ఉండాలి. దట్ ఈస్ ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా సమానంగా ఉండాలి. నెక్స్ట్ ఆ సమానంగా కూడా దేనికి ఈక్వల్ అయి ఉండాలి? 1కి ఈక్వల్ అయి ఉండాలి. క్లారిటీ వచ్చిందా? జాగ్రత్తగా చూసుకోండి. ఇవి రెండు 1,1, ఇవి రెండు వచ్చేటప్పటికల్లా 1,1,1. అర్థమైందా? ఇలా ఉంటే కనుక దాన్ని ఏమంటారు? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. కాబట్టి సింపుల్ ఫామ్ లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని ఐతో ఇండికేట్ చేస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అది 2x2 అయితే కనుక దాన్ని I2 అని, 3x3 అయితే కనుక I3 అని, హయ్యర్ క్లాసులకు వెళ్ళిన తర్వాత I4 అని ఇలా రాసుకుంటా వెళ్తాం. అవి అన్నీ కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని చూపిస్తాయి. అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఇట్ ఈస్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే మనం ఏ మ్యాట్రిక్స్ అయినా తీసుకోండి, ఏ అనే మ్యాట్రిక్స్ ఒకదాన్ని తీసుకుందాం అండ్ ఆ మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I ఆఫ్ ద సేమ్ ఆర్డర్ కనుక మల్టిప్లై చేసినట్టయితే మళ్ళీ నీకు అదే మ్యాట్రిక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ I అనే దాన్ని ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని పిలుస్తాం. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఫర్ ఎనీ గివెన్ మ్యాట్రిక్స్ మనకి రిలేషన్ వచ్చేటప్పటికల్లా A into I is equal to I into A is equal to again you will get the same మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలాగో ఉంది కాబట్టి అక్కడ దీన్ని వెరిఫికేషన్ కూడా చేస్తాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ జీరో మ్యాట్రిక్స్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎడిటివ్ ఐడెంటిటీ. ఇందాక మనం మాట్లాడింది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఈసారి మాట్లాడేది ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకేనా? సో పేరు వచ్చేటప్పటికల్లా నల్ మ్యాట్రిక్స్ లేదా జీరో మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఏ మ్యాట్రిక్స్ లో అయితే ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సున్నాలే ఉంటాయో అటువంటి దాన్ని మనం జీరో మ్యాట్రిక్స్ అంటారు. రిప్రజెంటెడ్ బై O. దానిలో ఫస్ట్ దాన్ని కనుక తీసుకున్నట్టయితే 1 అంటారు, ఒకే ఒక జీరో ఎలిమెంట్ ఉంటుంది. రెండోది కనుక తీసుకున్నట్టయితే O2, 2 కాలమ్స్ ఉంటాయి, అన్ని కూడా సున్నాలు ఉంటాయి. నెక్స్ట్ O3. కాబట్టి ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఈజ్ ఆల్వేస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది, కానీ జీరో మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాల్సిన పని లేదు. ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే ఈ మ్యాట్రిక్స్ ని చూడండి, ఓవరాల్ గా దీనిలో 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ బట్ ఇట్ ఈస్ ఏ నల్ మ్యాట్రిక్స్, సారీ జీరో మ్యాట్రిక్స్ అవుతుంది. బికాస్ ఇట్ కంటైన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ టు బి జీరో ప్రజెంట్ అయి ఉంటాయి కాబట్టి. క్లారిటీ వచ్చిందా? సో ఇది ఓవరాల్ గా టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి. సో బేసిక్ మ్యాట్రిసెస్ కనుక తీసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ సమానంగా లేకపోతే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటారు. రెండు సమానంగా ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఒకే ఒక్క రో ప్రజెంట్ అయి ఉంటే రో మ్యాట్రిక్స్ అంటారు. ఒకే ఒక్క కాలం ప్రజెంట్ అయి ఉంటే దాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకొని ఓన్లీ ప్రిన్సిపల్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే నాన్ జీరోస్ ఉండి మిగతా అన్ని కూడా జీరోస్ ఉంటే
అటువంటి స్క్వేర్ మ్యాట్రిక్స్ ని మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటారు. అవన్నీ కూడా ఒకే వాల్యూకి సమానమైనట్టయితే దాన్ని స్కేలార్ మ్యాట్రిక్స్ అంటారు. అండ్ ఆ వాల్యూ 1కి సమానమైనట్టయితే దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లేదా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ కనుక సున్నాలు ఉన్నట్టయితే అటువంటి వాటిని జీరో మ్యాట్రిక్స్ అంటారు. క్లారిటీ వచ్చిందా? అండ్ జీరో మ్యాట్రిక్స్ లో వచ్చేటప్పటికల్లా దీన్ని ఎడిటివ్ ఐడెంటిటీ ఎందుకు అంటారంటే ఏ మ్యాట్రిక్స్ అయినా కూడా దాన్ని యాడ్ చేసినప్పుడు దట్ ఈజ్ A+0 ఆర్ 0+A ఏది చేసినా కూడా నీకు ఏమొస్తుంది, మళ్ళీ అదే మ్యాట్రిక్స్ రిపీట్ అవుతుంది. కాబట్టి దాన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కనుక తీసుకున్నట్టయితే దాన్ని ఐతోను, ఎడిటివ్ ఐడెంటిటీ కనుక తీసుకున్నట్టయితే దాన్ని 0తోనూ ఇండికేట్ చేయడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇది మ్యాట్రిక్స్ కి సంబంధించి ఫస్ట్ క్లాస్ బేసిక్స్ ఆఫ్ ద మ్యాట్రిసెస్. దీంట్లో వచ్చేటప్పటికల్లా మనం బేసిక్ డెఫినిషన్స్, ఆర్డర్, ఎలిమెంట్స్ అండ్ దాంతోపాటు టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేటప్పటికల్లా దీనికి సంబంధించిన డిఫరెంట్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. క్లియరా? ఈ క్లాస్ మీకు ఉపయోగపడిందా? అయితే ఇక్కడ ఒక పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న. యూట్యూబ్ ద్వారా మనం క్లాసెస్ డెలివర్ చేస్తున్నాం, అది చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ దాకా అయితే మీకు తెలుసు. కానీ కంప్లీట్ క్లాసెస్ 1 year కంప్లీట్ ప్రిపరేషన్ అలాంగ్ విత్ ద ఫుల్ లెంత్ రికార్డెడ్ క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ యొక్క డిస్కషన్, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ షార్ట్ నోట్స్, టెస్ట్ సిరీస్, అలాగే దీంతో పాటు గెస్ క్వశ్చన్స్ లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ అందిస్తూ ఒక కంప్లీట్ ఇయర్ ప్రిపరేషన్ జరగాలి అంటే కనుక అది యూట్యూబ్ ద్వారా సాధ్యపడదు. అందుకనే మీకు యాప్ ద్వారా పెయిడ్ బ్యాచెస్ని తీసుకురావడం జరిగింది ఎట్ ఏ వెరీ నామినల్ ఫీ. ఓకేనా? జస్ట్ ఆల్మోస్ట్ మీ స్టడీ మెటీరియల్ ఎంత కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్లో ఈచ్ సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ క్లాస్ సెషన్స్ మీకు తీసుకురావడం జరిగింది. వాటిల్లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించిన లింక్, కోర్స్ యొక్క లింక్ అండ్ యాప్ యొక్క కంప్లీట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో జరిగింది. ఓకేనా? నా దీంట్లో యాప్లో మెయిన్గా ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా ఇంటర్మీడియట్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు సాంస్క్రిట్, వీటి యొక్క కంప్లీట్ 1 year కోర్స్. కంప్లీట్ 1 year కోర్స్ అంటే వ్యాలిడిటీ కూడా 1 year ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ మీరు కాలేజ్లో ఎలా అయితే వెళ్ళి 1 కంప్లీట్ ఇయర్ చదువుతారో అదే కంప్లీట్ ఇయర్ ఇంట్లో ఉండి కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకునే విధంగా, లేదు కాలేజ్కి వెళ్తున్నారు అక్కడ చెప్పింది అర్థం కావట్లా, నా క్లాసెస్ విన్నారు కదా, ఆ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఇంట్లో వచ్చి ఒకసారి రివైజ్ చేసుకునే విధంగా అండ్ ప్రతి ఎక్సర్సైజ్, ప్రతి క్వశ్చన్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మీ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? దీనిలో కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. అండ్ వన్స్ క్లాసెస్ చూసిన తర్వాత అవి కనుక నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నాన్న. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.